జయ శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవలి ఆర్ట్స్ అండ్ కిచెన్. ఈరోజు మన వీడియోలో హెల్తీ అండ్ టేస్టీగా కొబ్బరి పాలు పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పాయసం మనకి చలవ చేస్తుంది అండ్ అలాగే మంచి బలం కూడా. మరి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం. 3 కొబ్బరి చిప్పల ముక్కలు గ్రైండ్ చేసి 1 లీటర్ వరకు పాలు తీసుకోవాలి. పిప్పితో బాడీ స్క్రబ్బర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. కళాయిని హీట్ చేసి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు పోసి మరగనివ్వాలి. పాలు మరిగేలోపు ఒక బౌల్లో 150 గ్రామ్స్ బియ్యం పిండి, గోరువెచ్చని మామూలు పాలు పోసి ఉండలు లేకుండా వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేస్తూ ఉండలు కట్టకుండా కలిపి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 స్పూన్లు నెయ్యి వేసి కలిపి ఉడకనివ్వాలి. ఈ ప్రాసెస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి. బ్యాటర్ ఉడికిన తరువాత చిటికెడు ఉప్పు, సరిపడా బెల్లం వేసి కలిపి ఉడకనివ్వాలి. 2 స్పూన్లు నెయ్యి వేసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్కి నెయ్యి ఎక్కువ పడుతుంది. ఇలాగా దగ్గరికి వచ్చాక ఇలాచీ పౌడర్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మన కొబ్బరి పాయసం రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.